Namaste Andy, I am Dr. Ramyapriya Sukhavasi, consultant dermatologist at Sri Sri Holistic Hospitals, Nizampet. ఇవాళ మనం మాట్లాడుకునేది డార్క్ సర్కిల్స్ గురించి. డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. డార్క్ సర్కిల్స్ అందరికీ తెలిసిందే. మోస్ట్ కామన్ రీజన్ లైఫ్ స్టైల్ అండి. స్లీప్ సైకిల్ డిస్టర్బెన్సెస్ వల్ల చాలామందికి డార్క్ సర్కిల్స్ వస్తాయి. 6 to 8 hours స్లీప్ అనేది ఇంపార్టెంట్, బట్ ఆ 6 hours అనేది మనం ఎప్పుడు పడుకుంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు midnight 1 o'clock 2 o'clockకి పడుకొని అప్పటి నుంచి 6 hours డస్ నాట్ కౌంట్ యాజ్ అ ప్రాపర్ స్లీప్ సైకిల్. బిఫోర్ 11 o'clock పడుకోవాలి. 6 to 8 hours ఇనఫ్ స్లీప్ ఉండాలి. దాంతోపాటు మన బాడీలో ఏమన్నా మైనర్ చేంజెస్ వచ్చినా కానీ అది ఫస్ట్ తెలిసేది అండర్ ఐ స్కిన్లోనే. ఎందుకంటే అండర్ ఐస్లో స్కిన్ చాలా థిన్గా ఉంటుంది అండ్ స్కిన్ కింద ఉన్న బ్లడ్ వెసల్స్, టైనీ బ్లడ్ వెసల్స్, వాస్కులేచర్ అంటారు, ఆ వాస్కులేచర్ కూడా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అదొక రీజన్ అండి. ఇంకొక రీజన్, కొంతమందికి న్యాచురల్గానే అంటే వాళ్ళ అనాటమికలీనే వాళ్ళ ఐబాల్స్ సాకెట్స్లో కొంచెం డీప్ ఉంటాయి. ఆ డెప్త్ ఉండడం వల్ల షాడో ఎఫెక్ట్ లాగా వచ్చి డార్క్ సర్కిల్స్ లాగా కనిపిస్తుంది. ఇంకొక కాజ్, కొంతమందికి ఎక్సిమా అని, సైనసైటిస్ అని, ఇట్లా ఫ్రీక్వెంట్గా తుమ్ములు దగ్గులు వచ్చే వాళ్ళకు కూడా, ఫ్రీక్వెంట్ వాటరింగ్ ఆఫ్ ఐస్ ఉండే వాళ్ళు కూడా కాన్స్టెంట్గా ఐస్ రబ్ చేసుకోవడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయండి. ఇంకొక రీజన్ అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు అండర్ ఐస్లో, అండర్ ఆర్మ్స్లో, నెక్ దగ్గర డార్క్ ప్యాచెస్ వస్తాయండి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఫస్ట్ చెప్పినట్టు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. మీరు ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవడం, హ్యావింగ్ అ ప్రాపర్ డయట్ అండ్ కలర్ రిచ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లైక్ యాపిల్స్, పపాయ, వాటర్మెలన్, ఇట్లా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వాటిలో వైటమిన్ సి ఉంటుందండి. దానివల్ల కూడా స్కిన్ కాంప్లెక్షన్ అండ్ అలాగే పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. ఇంకొకటి అకాంథోసిస్ నైగ్రికన్స్కి వస్తే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. అది కూడా మన బాడీలో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఈ డార్క్ ప్యాచెస్ కూడా తగ్గుతాయి. ఇంకొకటి అనాటమికలీ కొంతమందికి సాకెట్ డీప్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి అండర్ ఐ ఫిల్లర్స్ అని చేస్తామండి. అదొక టైప్ ఆఫ్ ఇంజెక్షన్. ఐ కింద గుంటలో ఒక ఫిల్లర్ అనే ఒక మెటీరియల్ జెల్ లాగా ఉంటుంది, అది ప్లేస్ చేస్తాం. దానివల్ల ఆ షాడో ఎఫెక్ట్ కరెక్ట్ అవుతుంది. ఇంకా వేరే అదర్ రీజన్స్ వల్ల వచ్చే డార్క్ సర్కిల్స్కి మనము డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ యూజ్ చేస్తామండి. వాటిల్లో కోజిక్ యాసిడ్ అని, లికరిష్ అని, గ్లైకోలిక్ యాసిడ్ అని చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. అదొక ట్రీట్మెంట్ అండి. ఇంకొకటి కెమికల్ పీల్స్ అని చేస్తాము. వాటిల్లో కూడా క్రీమ్స్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఉంటాయి, బట్ ఇన్ హయ్యర్ కాన్సన్ట్రేషన్స్. ఈ ట్రీట్మెంట్స్ ఏవైనా కానీ మీరు డర్మటాలజిస్ట్ని మీట్ అయ్యి ప్రిస్క్రైబ్ చేస్తేనే యూజ్ చేయాలి.